హైదరాబాద్ గచ్చిబౌలి సిద్దిక్ నగర్ లో టెన్షన్ నెలకొంది. ఒరిగిపోయిన భవనం ఎప్పుడు కూలిపోతుందోననే భయంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో జీహెచ్ఎంసీ అధికారులు భవనాన్ని కాసేపట్లో కూల్చివేయనున్నారు. చుట్టుపక్కల భవనాలకు ఎటువంటి నష్టం కలగకుండా కూల్చివేసేందుకు రెడీ అవుతున్నారు. కొండాపూర్ డివిజన్ సిద్దిక్ నగర్ లో నిన్న రాత్రి ఈ 5 అంతస్తుల భవనం పక్కకు ఒరగడంతో అందులో నివాసం ఉంటున్న వారితో పాటు స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. భవనం పక్కనే మరో బిల్డింగ్ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. సెల్లార్ కోసం తవ్విన గుంత కారణంగా ఆ వైపున భవనం పిల్లర్లు కుంగడంతో పక్కకు ఒరిగింది అని స్థానికులు చెబుతున్నారు. సమాచారం తెలుసుకున్న జీహెచ్ఎంసీ హైడ్రా అధికారులు రంగంలోకి దిగారు. సమీప భవనాల్లో నివాసం ఉంటున్న వారిని ఖాళీ చేయించారు. ఓవరాల్ ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ నుమాన్ అడిగి తెలుసుకుందాం. నుమాన్, కాసేపట్లో అధికారులు భవనాన్ని కూల్చివేస్తున్నట్లుగా తెలుస్తుంది. చుట్టుపక్కల చాలా చిన్న చిన్న ఇళ్లు, అంటే దగ్గరగా చాలా ఇళ్లు అయితే ఉన్నాయి. సో వాటికి ఎటువంటి ప్రాబ్లం లేకుండా కూల్చివేయాలి. సో దీనికి సంబంధించి అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? నీలిమ, ఏదైతే కొండాపూర్ సిద్దిక్ నగర్ లో కుంగిన భవనాన్ని కూల్చివేసేందుకు ఇప్పటికే జీహెచ్ఎంసీ అధికారులు రంగం సిద్ధం చేశారు. సో అందుకు సంబంధించి కూడా ఏదైతే ఈ కూల్చివేతలు కాసేపట్లో ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే హైడ్రా బాహుబలి జాక్ క్రషర్ కూడా ఏదైతే సంఘటనా స్థలానికి చేరుకుంది. కాసేపట్లోనే 5 ఫ్లోర్లలో నిర్మించినటువంటి ఏదైతే కుంగిన నిర్మాణం ఏదైతే ఉందో దాన్ని కూల్చివేయనున్నారు. సో ఇప్పటికే జీహెచ్ఎంసీ డిఆర్ఎఫ్ టీమ్స్ కానివ్వండి, పోలీసులు కూడా చుట్టూ కూడా ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో స్థానికులందరినీ కూడా ఖాళీ చేయించినటువంటి పరిస్థితి ఉందని చెప్పవచ్చు. మొత్తం కూడా అంటే సెల్లార్ తవ్వుతున్నటువంటి సందర్భంలో పూర్తిగా పక్కనే ఉన్నటువంటి ఆ బిల్డింగ్ ఏదైతే ఒరిగింది, సెట్ బ్యాక్ వదలకుండా ఏదైతే ఈ నిర్మాణం చేయడంతో ఒక్కసారిగా పక్కనే ఉన్నటువంటి ఈ భవనం 5 అంతస్తుల్లో నిర్మించినటువంటి ఈ భవనం ఏదైతే ఉందో అది ఒక్కసారిగా వన్ సైడ్ ఒరిగిపోయినటువంటి పరిస్థితి ఉందని చెప్పవచ్చు. సో ప్రస్తుతం మనం సంఘటనా స్థలం దగ్గరే ఉన్నాము. కాసేపట్లో దీన్ని కూల్చివేయడానికి కూడా ఇప్పటికే ఇటు జిహెచ్ఎంసీ అధికారులు కూడా సిద్ధం చేసినటువంటి పరిస్థితి ప్రస్తుతం మనము ఏబిఎన్ స్క్రీన్ లో కూడా చూడొచ్చు. మొత్తం కూడా 50 గజాల్లో 5 ఫ్లోర్ల నిర్మాణం జరిగింది. సో ఈ నిర్మాణము జరుగుతున్నటువంటి ఇది గత 2 ఏళ్ల క్రితం ఈ నిర్మాణాన్ని చేశారు. సో పక్కనే ఏదైతే ఇటీవల కాలంలో గత వారం రోజుల నుంచి కొత్త మరో భవనాన్ని 5 ఫ్లోర్లలో నిర్మించడం కోసము ఏదైతే సెల్లార్ని తవ్వుతున్నారు. సో సెల్లార్ తవ్వుతున్నటువంటి క్రమంలో సెట్ బ్యాక్ వదలకుండా కనీస జాగ్రత్త చర్యలు తీసుకోకుండా తవ్వుతున్నటువంటి సందర్భంలో ఒక్కసారిగా పూర్తిగా అది ఒరిగినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో దాదాపు 10 కుటుంబాలు ఆ బిల్డింగ్లోనే ఉన్నాయి. సో మనం ఒకసారి చూడొచ్చు క్రాక్ ఏ విధంగా వచ్చిందనేది కూడా మనకు స్క్రీన్లో చూస్తే అర్థమవుతుంది. సో ప్రస్తుతం మనము చూడొచ్చు వన్ సైడ్ అంతా కూడా ఒరిగిపోయింది ఆ బిల్డింగ్. సో అక్కడ ఏదైతే ఈ పిల్లర్ల కోసం తవ్వుతున్నటువంటి క్రమంలో దాదాపు 20 అడుగుల మేర లోతుగా తవ్వారు. సో తవ్వినటువంటి క్రమంలో ఒక్కసారిగా పక్కనే ఉన్నటువంటి పిల్లర్లంతా కూడా డ్యామేజ్ అయ్యి దాదాపు 50% పిల్లర్లంతా కూడా డ్యామేజ్ అయినట్లు ఇప్పటికే జిహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులు కూడా గుర్తించారు. సో ఎవరైతే అనుమతులు లేకుండా పిల్లర్ల కోసం భారీ స్థాయిలో సెల్లార్ తవ్వినటువంటి ఇంటి యజమాని ఉన్నారో సో వారి మీద కూడా కేసు నమోదు చేసినట్లు కూడా ఇప్పటికే జిహెచ్ఎంసీ అధికారులు కూడా చెప్తున్నారు. సో చుట్టూ ఐటీ క్యాడర్, సో ఐటీ క్యాడర్లు ఈ చుట్టూ మొత్తం ఐటీ కంపెనీలు ఉంటాయి. మొత్తం కూడా 50 గజాల్లో 60 గజాల్లోనే ఇక్కడ నిర్మాణాలు. సో ఇక్కడ జరిగినటువంటి ఏ నిర్మాణమైన ఈ సిద్దిక్ నగర్ కానివ్వండి, పక్కనే ఉన్నటువంటి అంజయ్ నగర్ కానివ్వండి, ఇవన్నీ కూడా గత కొద్దేళ్ల క్రితము ఆ పట్టాలు ఇచ్చారు. సో ఆ పట్టాలు ఇచ్చినటువంటి వారు సో జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి ఎలాంటి అనుమతులు లేకుండానే ఇక్కడ ఏదైతే నిర్మాణాలు జరుగుతున్నటువంటి పరిస్థితి. సో టౌన్ ప్లానింగ్కి కనీస సమాచారం లేకుండా సో ఈ నిర్మాణాలు చుట్టూ కూడా అంటే ఈ భవనం ఏదైతే ఉందో ఇది మాత్రమే కాదు, ఇదంతా కూడా కమర్షియల్ హబ్గా కమర్షియల్ జోన్గా ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే దీనికి పక్కనే ఈ కరెక్ట్గా ఒక 100 ఫీట్ దూరంలోనే సో టెక్ మహేంద్ర కానివ్వండి, అదే అనేక విధమైనటువంటి కంపెనీలు అన్నీ కూడా చుట్టుపక్కలే ఉన్నాయి. సో ఈ కంపెనీలో చేసేటటువంటి ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా ఈ చుట్టుపక్కలే నివాసం ఉంటారు. మరికొన్ని హాస్టల్స్ కూడా నడుపుతున్నటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో కనీసం ఏదైతే జాగ్రత్త చర్యలు లేకుండా సో ఆ పిల్లర్ల కోసం ఇంత పెద్ద ఎత్తున గుంతలు తవ్వుతున్నటువంటి క్రమంలో ఒక్కసారిగా ఈ సంఘటన అయితే చోటు చేసుకుంది. కాసేపట్లోనే ఏదైతే హైడ్రాలిక్ జాక్ క్రషర్ సహాయంతో పూర్తిగా వీటిని నేలమట్టం చేయనున్నారు. ప్రస్తుతం ఆ కరెంటు వైర్లు కానివ్వండి, కేబుల్స్ కానివ్వండి, చుట్టుపక్కల ఉన్నటువంటి వారందరూ కూడా తరలించే ప్రక్రియ అయితే ప్రస్తుతం కొనసాగుతుంది. ఎందుకంటే ముఖ్యంగా చుట్టుపక్కల ఉన్నటువంటి మొత్తం ఇల్లు దగ్గర ఒకదానికొకటి ఆనుకొని ఉన్నాయి. సో పక్కన ఉన్నటువంటి వారికి కూడా ఎవరికి డ్యామేజ్ జరగకుండా, ప్రమాదం జరగకుండా ముందస్తుగా ఇటు జిహెచ్ఎంసీ అన్ని రకాల జాగ్రత్తల చర్యలు చూసుకుంటూ పూర్తిగా ఇంజనీరింగ్ నిపుణుల సూచనల మేరకు కూల్చివేతలు జరగనున్నాయి. అంటే పిల్లర్ ఏదైతే ఉందో పిల్లర్ దాదాపు
50 to 60% పూర్తిగా డ్యామేజ్ అయినట్లు గుర్తించారు. సో దీన్ని కూల్చివేయకపోతే మాత్రము మరింత ప్రమాదం జరిగేటటువంటి ఏ క్షణానైనా కుప్పకూలేటటువంటి అవకాశం ఉంటుందంటూ కూడా ఇప్పటికే జిహెచ్ఎంసీ అధికారులకు ఇంజనీరింగ్ నిపుణులు కూడా సూచనలు చేశారు. సో ఈ సూచనల నేపథ్యంలో దాన్ని కూల్చివేయడానికి నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం హైడ్రాలిక్ జాక్ క్రషర్, సో ఏదైతే మనం చూస్తున్నామో విజువల్స్లో ఈ హైడ్రాలిక్ జాక్ క్రషర్ ఏదైతే ఉందో, సో ఇటు హైదరాబాద్లో హైడ్రా కూల్చివేతలు చేసినటువంటి ప్రతి బిల్డింగ్ దగ్గర కూడా ఇది కనిపిస్తుంది. సో దాదాపు 5 అంతస్తుల్లో ఉన్నటువంటి 5 అంతస్తుల భవనంగా ఉన్నటువంటి ఈ బిల్డింగ్ కూల్చివేయాలంటే ఇది హైడ్రాలిక్ జాక్ క్రషర్తోనే సాధ్యమవుతుంది. కాబట్టి సో దీన్ని చుట్టుపక్కల ఉన్నటువంటి వారికి కూడా ఎలాంటి ఇబ్బంది జరగకుండా, ప్రమాదం జరగకుండా చేసేందుకు వీలుగా ఏదైతే ప్రస్తుతం ఈ కూల్చివేత కోసం రంగం సిద్ధం చేశారు. చుట్టుపక్కల పవర్ సప్లై కానివ్వండి, ఆ మిగతా అంతా కూడా సప్లైని నిలిపివేసి సో కేబుల్ వైర్స్ అన్ని కూడా కట్ చేస్తున్నారు. కాసేపట్లో ఈ కూల్చివేతల ప్రక్రియ జరిగేటటువంటి అవకాశం. మరోవైపు ఏదైతే కుంగిపోయినటువంటి భవన యజమాని ఎవరైతే ఉన్నారో వారి వర్షం చూసుకుంటే మాత్రం తమకు నష్టపరిహారం అందజేయాలి, పక్కన బిల్డింగ్ వారు తప్పు చేస్తే తమ ఇల్లు కూల్చివేస్తున్నారు, సో మరి ఇటు జిహెచ్ఎంసీ ప్రభుత్వం తమకు నష్టపరిహారం అందజేయాలంటూ కూడా ఆ ఇంటి యజమాని కూడా డిమాండ్ చేస్తున్నారు. అలా అయితేనే తాము కూల్చివేత చేయడానికి అనుమతిస్తాము, లేకపోతే మాత్రము అడ్డుకుంటామంటూ కూడా భవన యజమాని చెప్పినటువంటి నేపథ్యంలో జిహెచ్ఎంసీ అధికారులు, జిహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ కూడా వారితో మాట్లాడారు. వారికి నష్టపరిహారం వచ్చే విధంగా కూడా చర్యలు తీసుకుంటాం. ప్రస్తుతానికి మాత్రం ఈ ప్రమాదం మరింత కాకుండా వెంటనే దీన్ని తక్షణమే కూల్చివేయాలి, దానికి సహకరించాలి అంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఎవరైతే ఆ పక్కన ఉన్నటువంటి సెల్లార్ తవ్వినటువంటి యజమాని ఎవరైతే ఉన్నారో వారి మీద కేసు నమోదు చేశారు. వారు నష్టపరిహారం 50% చెల్లిస్తారు. దాంతోపాటు ప్రభుత్వం తరఫున కూడా కొంత సహాయం చేస్తాము, వెంటనే ఆ ఇల్లు మాత్రం కూల్చివేయాలంటూ కూడా ఇప్పటికే జిహెచ్ఎంసీ నిర్ణయం తీసుకుని అందులో భాగంగానే ప్రస్తుతం హైడ్రాలిక్ జాక్ క్రషర్ కూడా సంఘటనా స్థలానికి చేరుకుంది. ప్రస్తుతం ఈ కూల్చివేతల ప్రక్రియ కాసేపట్లో ప్రారంభం కానున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. నీలిమ మనం చూడొచ్చు, ఇదంతా కూడా చుట్టుపక్కల ఉన్నటువంటి నివాస సముదాయాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా 50 గజాలు, 60 గజాలు, 40 గజాల్లోనే దాదాపు 3 ఫ్లోర్లు, 5 ఫ్లోర్లు, 7 ఫ్లోర్ల నిర్మాణం జరిగినటువంటి పరిస్థితి. ఇటీవల కాలంలో కొత్తగా అనేక నిర్మాణాలు కూడా పుట్టగొడుగులా ఇక్కడ చేసినటువంటి పరిస్థితి మనం ఒకసారి చూడొచ్చు. శ్యామ్ క్లోజ్ గా చూపించండి. సో ఏదైతే ఆ పిల్లర్ మనం పూర్తిగా డ్యామేజ్ అయినటువంటి పిల్లర్ అనేది మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. దాదాపు అది 50 to 60% పూర్తిగా డ్యామేజ్ అయినట్లు కూడా ఇప్పటికే జిహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులు గుర్తించారు. ఇంజనీరింగ్ నిపుణుల సూచన మేరకు ప్రస్తుతం అయితే ఈ నిర్ణయం అయితే తీసుకున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. మొత్తానికి అయితే ప్రస్తుతం సంఘటనా స్థలంలో చుట్టుపక్కల ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా జిహెచ్ఎంసీ అధికారులు ఖాళీ చేయించారు. డిఆర్ఎఫ్ సిబ్బంది కూడా పూర్తిగా వారందరినీ కూడా వేరే ప్రాంతాలకు తరలించినటువంటి పరిస్థితి. కాసేపట్లోనే ఏదైతే కొండాపూర్ సిద్దిక్ నగర్ లో కుంగినటువంటి భవనానికి సంబంధించినటువంటి కూల్చివేతల ప్రక్రియ ప్రారంభం కానుంది. ఇప్పటికే హైడ్రాలిక్ జాక్ క్రషర్ కూడా ఇక్కడ చేరుకున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పవచ్చు. భవనానికి సంబంధించినటువంటి వారిని కూడా ఖాళీ చేయించారు. సో ఎవరైతే సెల్లార్ తవ్వినటువంటి వారు ఉన్నారో సో ఆ ఇంటి యజమాని మీద కూడా పోలీసులు అయితే కేసు నమోదు చేసినటువంటి పరిస్థితి ఉందని చెప్పవచ్చు. మొత్తానికి అయితే ఈ రోజు సాయంత్రం వరకు ఈ 5 ఫ్లోర్లలో నిర్మించినటువంటి నిర్మాణం ఏదైతే ఉందో వాటంతా కూడా కూల్చివేత చేస్తామంటూ కూడా ఇప్పటికే జిహెచ్ఎంసీ అధికారులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. Right, thank you, Numan.